అవ్వా జాగ్రత్త మాలగాడ ఉంటుంది గుర్జగానికి వెళ్ళి పోకుండా పిల్లగాని కరవేస్తా ఉండరా ఏ పిల్ల నీ పేరేం పేరు మౌనిక నీకు దగ్గర నీ పేరు ఉన్నది పేరుకు దగ్గర అందం నువ్వు ఉన్నావు అందాన్ని దాకా నువ్వు పూలమాల అడిగినావు నువ్వు కూడా ఉన్నావు గడ్డ గడ్డే గడ్డ కొందేమో నాకు అమ్మ గడ్డ అన్నం పెడతాడు మనకు అవును పిల్ల మా అక్క సీతామారాయణ ఉన్నప్పుడు మా అక్క నేను ఆట ఆడుకుంటోళ్ళం పాటలో ఆడుకున్నోళ్ళం మా అక్క పెళ్ళైన అత్తగారి ఏంది ఆ అక్క మీద కాదు నేను ఎన్నడూ ఎవరితో ఆట ఆడుకోలేదు నాకు ఆట మీద చాలా మనసు కలిగింది నాకు ఆట ఆడుకో బుద్ధి అవుతుంది అనిద్దరం ఆట ఆడుకుందాం నాకు కబడ్డీ కబడ్డీ వస్తుంది చాచా కబడ్డీ అది మగ పిల్లగాళ్ళు ఆడుకునే ఆట మన ఆడవిల్లము ఇంకా చెమ్మ చెక్క చెడేస మొగ్గ అట్ల పోయంగా ఆరగించగా ఇలాంటి ఆట ఆడుకునేది ఆడవిల్లలు వాళ్ళు చెమ్మ చెక్కర ఆడబడ్డనే చోట పుట్టింది నీళ్ళు కాబెట్టుకొని స్నానం చేయాలి మీ అంతం చేసే పనులు ఇప్పుడు నువ్వు చెయ్యాలి రాజుల పిల్ల నీళ్ళుగా పెట్టి పిల్లగాడు బాత్రూంలో పెట్టినమ్మా నేను తాళం చేత నువ్వు వచ్చిన ఈ ప్రాత్తురా నువ్వే ముసలి చీర కట్టించి తీసుకొచ్చి మాదే తోలిపోయింది ఆ పోరి ఎన్ను రాయమంటే ఎన్ను నాకు రాయరాదు ఓ పిల్ల నాకు నువ్వైనా పర్వాలేదమ్మా అంతం చేసే పనులు నువ్వే చెయ్యాలి వెనక చేతి అందకపోతే బాత్రూమ్ కూడా రాక్కో చాచా నాది సుతి మెత్తని ఒళ్ళు నా ఒళ్ళు మంట మంటది నువ్వే వచ్చి నీ చేతులతో ఇప్పుడు అత్తుర్రా గంతలు కట్టుకో ఎన్ను రాయా పట్టినమ్మ ఆగు రథాలకు రాత్రి అయింది ఒంటిగా ఆడవిలో ఎట్లబోతానమ్మా ఈ రాత్రి నాతో పాడుగా నా దగ్గర పండుకో నువ్వే ముసలి పాడవాడ మనవరాలని మాలి తోలిపోయింది ఆటాడువాను ఆట ఆడినాక నీళ్ళుగా పెట్టుకుని నీళ్ళుగా పెట్టినాక ఇక్కడే పండుకోమంటే మీరు రాదు కాబట్టి నువ్వు పట్టె మంచం మీద వండుకొని సిరిసాపేసుకొని కింద వండుకుంటా నాకు ఏ కులమైనా అనుకూలమే పాలెళ్తాయా ఎవరిని వస్తున్నా కదా రక్తం వెళితే నా అక్కలాంటిదమ్మా నాతో పాడుగా మంచం మీద పండుకో పిల్లగాడు పిల్ల నిద్రమ్మ అమ్మ నీరాలో నా
దేశం మీద మొగోని వచ్చినావు ఎవనివిరా నువ్వు నేను వచ్చినవురా అది రమ్మన్నదా నా తప్ప నీ తప్ప గీలాడు ఎవరి తప్పు నేను రమ్మన్నది ఆడవిలను నువ్వు ఎంత మాలల్లాగానే మాడవాళ్ళు వెళ్ళినట్టు మగవాయిగా వెళ్ళినట్టే బదనం వస్తుంది అని ఆ ముసళ్ళు అన్ని ముసలు మా మనవరాలు అని చెప్పింది అది ఓ బియ్యడు పట్టుకొచ్చి మిసాలు గీకి ఓ పాస్చీలు కట్టించుకొని ఈ మాల మీద తీసుకొచ్చి ముసలి పాడువాడ నువ్వు చెప్పిన పని చేసినా ఎంతైనా ముసలానికి కొలువుల మందు వద్దని చెప్పినట్టు నేను పోతాను మీ ఊరు మా ఊరు చంద్రాసనం మీ కులం రాజుల కులం నీ పేరు మనకంటే రాజు పిల్లగాని కులం ఏ పిండు తలవో ఏ పిండు పిల్లగాని పేరు ఏ పిండే రాజుల కొడుకు లసిత మొలక పిల్లగాడు నీ ఏ పని ఎప్పుడు కా పని చేసింది ఎంత సగుణ మందుడు ఎంత చక్కనైన వాడు నేను చెప్పిన పనులని చేసి చూపిండే ఏ పిల్లగా నేను చెప్పిన పని చేస్తున్నాడు నీ గుణగానం నాకు నచ్చింది నేను నిన్ను పెళ్లి చేసుకుంటా నన్ను చూసి నన్ను పోస్తాను ఈ రూపకారు నాకు ఎల్లకాలం ఉన్నది నడవంతరాల కొన్ని రోజులు ముడిపిస్తుంది ఎప్పుడు మాత్రం అనగా నేను పుట్టుకతోడే మాత్రం కూన కృష్ణాది వాడిని రాంగ నాగదేవుని మాత్రం మరి నాగరాజు దయ వల్ల నాగరాజు వజ్రరూపం నాకు ఇచ్చి ఆయన వజ్రరూపం నాకు ఇచ్చి నా కుష్ఠరూపం పొందుకున్నాడు నడవంతరం వచ్చింది నడవంతరం ఎప్పుడు పోయి తెలియదమ్మా నీకెన్ని కాని కష్టాలు వచ్చినా నేను నా సగభాగం నీ మంచుకుంటా నువ్వు రోగపోనమైనా నీ పాదపు వేసుకుంటా నిన్ను తప్ప నేను భూమి మీద వేరే మగవాణ్ణి పెళ్లి ఆడని వేరే మగవాణ్ణి మొక్కం చూడను నిన్ను తప్ప నేను వేరే పిల్లగాడిని పెళ్లి ఆడా పిల్లగా మాట్లాడినప్పుడు పిల్ల పిల్లగాడు పెళ్లి ఆగ ముందుకు మాలి మీద కూడినాడు వాళ్ళ కాపురాని భగవంతు సంతాన ఓటి కట్టనా ఒకటి పాలు రెండు కవన పిల్లల సంతాన ఓడి కట్టిన భగవంతుడేవా అమ్మ కడిన కొద్ది గర్భిణైన రామ రఘురామ గర్భిణంట జరగబట్టే రామ రఘురామ ఒక గడియ రెండు గడియలు రెండు మూడు ఐదు గడియలు ఆపు పోతుంది ఆడవిల్ల సిరివెన్నుల బీరకాయ రీతిగా బీరగా పొట్టారు పడితే పొట్ట మీద పట్ట పొద్దుగా ఎరుకుంటూ ఉన్నదాట మన నిజం నిప్పు లాంటిది పడితే ఆగేది కాదు తాగేది కాదు ఎన్ని రోజుల మాల మీద పిల్లగాడిని బతకాలి పిల్లగాడిని ఎన్ని రోజులు దాచి పెట్టాలి నా కన్నతన దగ్గర పోయి బాపు ఈ పిల్లగాడు నాకు నచ్చిందే నాన్న పిల్లగాడి నాకు పెళ్లి అని నీ ప్రేమ గల బిడ్డను నా మాట నా కాళ్ళ అంతరం నా నాన్నని ఆ పిల్లగాడిని తీసుకున్నది తండ్రి వేటి కథదమ్మా బాపు ఆ పిల్లగాడు నాకు నచ్చిండు ఆ పిల్లగాడు తీసుకొచ్చిన ఆ పిల్లగాడు నాకు పెళ్లి అయినా వద్దు బిడ్డ కన్న తండ్రి మాట కళ్ళదన్నం ఆ పిల్లగాడు ఎవడో ఇంటి పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వాళ్ళు అలాంటి వాళ్ళు ఇద్దరు ఉంటారు అంటే నేను పెళ్లి కావాలంటే ఎవరికన్నా ఏ పిల్ల కన్నా పోయి 4 రాజ్యం నమ్మకుండా భూములు తిరిగి అందమైన పిల్లగాడు చూసి నీకు పెళ్లి చేస్తానే నా బిడ్డ బలుడు వద్దు బిడ్డ నీకు పెళ్లి చెయ్యనమ్మా కన్న తండ్రి మాట వెన్నెలవ్వ కన్న తండ్రి మాట ఇది బిడ్డ ఇది చూసిన పిల్లగాని పెళ్లి ఆడనమ్మా లేదు నానా చివరిన బిడ్డ మన రాజదేశానికి ఆశపడి నిన్ను మోసం చేశాను
వద్దు బిడ్డ నా మాట ఏనమ్మా లేదా నానా నేను ఏదైనా చెప్పినా భూమి మీద ఆ పిల్లగాడిని తప్ప వేరే మగవాడిని పెళ్లి ఆడను. తలబుట్టిన వారికి మూడోసారి అడుగుతున్నా పిల్లగాడు నీకు వద్దు. లేదు నాన్న పిల్లగాడు నాకు కావాలి. సాధుకున్న బిడ్డ సీతమాలక్ష్మీదేవికి మన ఊళ్ళో పిల్లగాడు ఉన్నంటే నాన్న నీకు ఇష్టమైతే నాకు ఇష్టం పెళ్లి చేయని నేను సాధుకున్న బిడ్డ కడుపున పుట్టినవే నా కన్న బిడ్డవు పరువు తీసినావు. నీకు తండ్రి కావాలన్నా పిల్లగాడు కావాలన్నా మీరిద్దరు నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. నేను ఏ కన్నాన్ని పొడుచుకోవాలి బాపు. బిడ్డ ఏ ఒక్క కన్నన్న తీసేసుకోవాలి. లేదు నాన్న కడుపుతోనే అన్న తండ్రి కావాలి. పట్టుకునేదానికి నాకు నా భర్త కావాలి. మీరిద్దరు నా 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఏ కన్నా తీసుకుంటాను వద్దు నాన్న. సిరివెల్లదేవి ఆ పిల్లగాడు నీకు కావాలనుకుంటే మీ అక్క పెళ్లి చేసినాక నీకు ఘనంగా పెళ్లి చేస్తాను. నా మాట ఆ పిల్లగాడిని వదులు. పిల్లగాడే కావాలంటే బిడ్డ సిరివెన్నెలమ్మ నీవి సొమ్ములు తీసి చోట పెట్టి వారితోటి వెళ్ళిపోవ బిడ్డ. నా బిడ్డవు కాదనుకుంటానమ్మా. నా కడుపున ఉంచిన బిడ్డ అనుకుంటా. నా మార్గానికి రాకుండా పంచుకుంటూ బిడ్డ వారితోటి వెళ్ళిపోవ బిడ్డ. నువ్వు నేను కన్న బిడ్డవు కాదనుకుంటానమ్మా. ఎన్ని రోజులకున్నా టీ మీద ఉన్న నవభూషాలు తీసింది. కన్న తల్లి చేతులు పెట్టింది. ఓ పిల్లగా మణికంఠ రాజా సావయ నీతో బతక నీతో భర్తలు తీసుకున్నదమ్మా. మరి సాంబా శివ శివ దైతవనం 9 గడియలు సంపూర్ణమైన దైతవనం చేసేటప్పుడు 9 గడియలు సంపూర్ణమైన పుట్టుల ప్రస్తనే కూలబడ్డదట పిల్ల. దైతవనం దల్లు కట్టిండు. నేనే నా భార్య పుడు వస్తున్నాను. ఆ పిల్లగాడు మాత్రం కళ్ళగంతలు కడతాను. నా భార్య కళ్ళగంతలు కట్టుకుని ఎన్ను రాయలేదా పురుడు పోతున్న పోతంటే ఆకాశం వెనిపోయి కళ్ళ చూసింది. అరే పోయి మాత్రం పిల్ల పురుడు వస్తే కలియుగం పుట్టినది పునఃసుడుగా ఉడుకున్నది ఊరుకో పెద్దమని పుట్టున్నాడు అని ఆది మంత్ర సాల అవతారం ఎత్తుకొని ఆకాశం వెనిపోయేవి వాళ్ళ చూడ ఉండవని ఆ బిడ్డ పూర్వయంగా ఇద్దరు కొడుకులైన చక్కనగా వాళ్ళ కొడుకులైన ఆనాడు నాగరాలు ఏమన్నాడు చూడు మనలో అడిగే గుండె బాధానికి అధికారం నీళ్ళ మళ్ళీ నీకు రోగం సంభవిస్తుందని చెప్పలేదా? ఆ రోజు వరకు నాగరాజు వెంట బాగా గడిచారా?
పెట్టినప్పుడు మళ్ళీ మిక్కలు అవుతాను అరిసే గుంటెడు ప్రధానికి అరికాలు నీళ్ళు అన్నప్పుడు కుడికాలకు ఉన్న లూసిపోతానే నీళ్ళలో పెట్టినప్పుడు కుడికాలు కుష్టాది అవకాలం మండి బండబట్టి నీళ్ళలో ముత్తినప్పుడు చేతిలో నీళ్లు తాగినప్పుడు కీళ్ళ కాడికి లూసిపోయినాయి బండ జారిపోయిందే అయ్యో బామ నాయి బామ నా భార్యో బామ నాకు రోగం వచ్చిందని ఆ భార్య వేడి ఏరినప్పుడు కన్నందు పిల్లల ముఖం చూసుకుంటారమ్మా నా మాటిన పోతే నా రోగం వచ్చిందన్నప్పుడు కన్నందుకు పిల్లల ముఖం చూసుకోమని ఇద్దరు విరగల చేతిలో పెట్టినప్పుడు ఇద్దరు పిల్లలు తీసి భర్త చేతిలో పెట్టిందే కలిగిన మా పుణ్యమ గర్భాన్ని కాలకూర కంచె కంటే కూర కళ్ళ చూసినప్పుడు ముడిగడ బాబుని పిల్లగల్లా ముడికంత ముద్ద కత్తి మెరుగు మెలిసి కన్న తండ్రికి మాత్రం 2 గంటలు పోతానే నా కళ్ళు పోయినాయి నా భార్య మీ కన్నతని వదిలిపెట్టి నా వెంట వచ్చినావమ్మా ఇద్దరు పిల్లలు ఎత్తుకొని నీ అవ్వకు ఎలా అవే ఓ బామో నా ప్రాణం పోతుందమ్మా కన్నందుకు మాత్రం ఇద్దరు పిల్లగల్లా తీసుకుపోయి సాది పెద్ద చేసుకోవే పాము భార్య అంటే కనుగుట్టు లాంటిది భరత అంటే కంటి రెప్ప లాంటి వాడు కనుగుట్టు కాకపోతే వస్తే అది కంటి రెప్పు అన్నారు భార్యలోనే సగం భర్త భర్తలో సగం భార్య అన్నారు భార్య కష్టం వచ్చినాడు భర్త ఆదుకోవాలి భర్త కష్టం వచ్చినాడు భార్య ఆదుకోవాలి భర్త కష్టం ఆదరించి బాధపడ్డది ఆడిది భార్య అన్నారు భార్య కష్టం ఆదరించి బాగా మంచుకొని బాధపడ్డాడే భర్త అన్నాడు అయ్యా ఆనాడు ఏమన్నా నాయ ముఖ్యం కాదు నవ ముఖ్యం కాదు నాకు భర్తే భాగ్యం అనుకున్నా నాకు మొగడే మోక్షం అనుకున్నా భర్తను పెంచే భాగ్యం లేదు పురుషుని పెంచే పుణ్యం లేదు అయ్యా భార్య 2 కాళ్ళు పోయిన భర్త చదువుకోవాలి భర్త 2 కాళ్ళు పోయిన భార్య చదువుకోవాలి కావని నీతోనే బతకైనా నీతోనే నేను విననాడి నేను అవనో గలవోనో అయ్యనో గలవోనని భర్తనో తీసుకున్నది నా అక్క ఓడ చిలికంగి నగరమే అతనింట పెట్టుకొని రక్తమైన రక్త సంబంధం ఒకటి కాదా నా అక్క సీతామణి అందరి దగ్గర తీసుకుంటదని ఆశపడి తిరిగిన అక్క ఇంటి ముందుకు వచ్చిందమ్మా అక్క సీతామారాణి మామగారి ఉంటుంది కాదమ్మ రాజ్యం నీలో
వీడియో పడే నా భర్త మీ మరిదక్క గిరిపోయింది ఎప్పుడైంది పెళ్లి కాలేదక్క ఈ పొరగాలే వాళ్ళు నా కొడుకులు పొరగాలతో పుట్టింది ఒకనాడే కాపడానికి భగవంతుడు నా గర్భన కొడుకులు కట్టిండు నా గర్భన ఇద్దరు కొడుకులు కలిగిండు పెళ్లి కాలే ఇద్దరు పొరగాలు పుట్టింది అవునక్క అయినక్క మన బాబు ఎక్కడ చేసే పెళ్లి నేను ఎప్పుడు వచ్చాను పెళ్లికి వాళ్ళు ఎప్పుడు చూసారు ఈ లోకం ఎప్పుడు చూసారు పెళ్లి ఎప్పుడా మళ్ళీ పొరగాలు పెట్టి తండ్రి మెచ్చిన సంబంధం కాదు తల్లి మెచ్చిన ఏమ కాదు ఆ పిల్లగాని నచ్చి మెచ్చి మా మీద కలిసి కాపురం చేసిన భగవంతుడు నా ఇద్దరు కొడుకులు కడితే తండ్రి దగ్గర పిల్లగాని తీసుకుపోయి బాబు మా ఇద్దరు పెళ్లి చేయమంటే చీచమ్మని ఒకటి ఇళ్ళ కొట్టిండు అక్క ఉన్నదని ఆదరించి దగ్గరికి వచ్చిన నేను మాట బట్టలతో ఉన్నా నీ దగ్గరకు వస్తే స్నానం పోస్తే మారు వస్త్రం ఇతరులని ఆశపడి వచ్చిన నా కొడుకులు నెత్తి కొడుకులో తానం పోసి నాకు తానం పోస్తే ఒక వస్త్రం ఇస్తే నేను కట్టుకుంటాకయ్యా ఊదలేదు కళ్ళు లేవు వాడికి గుంపెడు ఈగలు గంపెడు దోమలు ఇచ్చి పెళ్లి చేసుకున్న అక్క అని చెప్తాను ఆ వరకు మంచిగా ఉండే అక్క మధ్యలో రోగం వచ్చింది మధ్యలో తాను రోగం ఏదో కర్మకాలం అక్క కర్మకాలం అయితే అక్క నా కొడుకులకు దానం పోయి నా ఊరిలో దానం పోయి నాకు అక్క నా కాచినావు నీళ్ళు పాడలే వాడు మా ఇంట్లోకి అయితే నాకు ఇద్దరు బిడ్డలు అవుతారు నాకు ఇద్దరు బిడ్డలు ఏం పేరు రసజ్ఞ అపజ్ఞ తలపులో పెట్టుకున్నదే బుక్కడ కొడుకు దాయాది బలగలేకపాయనమ్మా భార్య భర్తలైన భార్య భర్తలైన మురికిల బాబుకున్నరాట మురికిల బాబు పిల్లలు తీసుకుని వస్తంటే కాళ్ళ నెల్ల బిడ్డ కన్యాకోయిల పుట్టగా వచ్చింది పుట్ట మీద ఇద్దరు వేగల వండ పెడతా పుట్టలోకి మా తల పెడతా పుట్టలో సర్పం వచ్చి నన్ను కాటైపోతుందా నన్ను కాటేది నాకు ఒళ్ళల్లో ఇసవిలో వాడినాక నా ఇద్దరు పిల్లల పాలిస్తా పాలు చీకి తల్లితోటి ముగ్గురు అతమైపోయినాక నా భర్త చేస్తావైనా నేను చూడలేనని తెగ అయితే మాత్రం నా పుట్ట మీద వండుకున్నారా వండుకున్నప్పుడు రవిభాస్కర్ రగరగ సూర్యకినాలు మొత్తం పిల్లగల దాక్తానే ఆ పిల్లగల దాకినప్పుడు ఆ నాగసాపురం మాత్రం పుట్టలకి వెళ్ళి బయటకి వచ్చేలాకు ఇద్దరు పిల్లగలు కాలక్కలు ఆడిస్తాను అరే పిల్లగల కింద కొడతాను నువ్వు వస్త్రం లేదు వంటి మీద అని 12 సిరపులు ఆ నాగన్న మాత్రం అన్ని ఇలా పట్టిండారు పిల్లగళ్ళకు పండుకున్న తల్లి మిలక్కొచ్చింది అరే నాగరాజా మమ్మల్ని కరిసి విషం పోయి మాకు పిల్లగల్లో నీడ పడుతున్నామని ఆ పావును అందుకుంటే పడిగ మలుసుకొని పుట్టల పోతుందట పుట్టల పోతున్నాని గిరగిరి తిప్పి నేల కొట్టింది పాము ప్రాణం పోయింది చూస్తేలకు మరిపోయిన బండ దొరికింది 3 రాళ్ళు పెట్టి పొయ్యి పెట్టింది బండ పెట్టి 3 ముక్కలు చేసి ఆ బండలు ఎత్తింది పామును ఆ అడవిలో ఎల్లబడ్డ కడివి ఏంది పొయ్యి కింద మంట పెట్టి మాంసం పాము ఉడక పెడతాంది పిల్లగాలు గ్యా అంటే బామా ఎడబోతే పిల్లగాలు ఎడతారంటే నాదా కడుపుకు అన్నం లేదు కాబట్టి పక్షి దొరికింది పక్షి మాంసం ఉడక పెడతాను అయ్యాదట అంటే పాము ఉడక పెట్టినాక నా భర్త తింటాడు నేను తింటా నా పిల్లగాల పాలిస్తే నా పిల్లగాల మాత్రం ఇసం పాలు తాగి నలుగురు అతని పోలని సాగు సిద్ధించి తెగాయించి మాత్రం అనే పాము ఉడక పెడతాను ఆ మరి పిల్లగాళ్ళు ఏడిచినప్పుడు అయ్యో బామా పిల్లగాళ్ళు ఎడుతున్నాడే నీ అడ్డబా వేసుకొని పాలిస్తారమ్మని మొత్తం తీసుకొచ్చి పోయి ఇక్కడ కూర్చుండబెట్టి మంట పెడతాను కొత్త పాము ముక్కలు ఉడతాయి మొర్రిపోయిన బాండం మీద సలపై పెట్టింది ఆ మొర్రి ఉంటే ఆవిర్లు బయటికి వెళ్ళి మణిగడ్డ రాదు కళ్ళ కొట్టి కళ్ళు వస్తానే నావో సలప
కడప తీసిండు ఈ మాంసం ఏం మాంసం నా కళ్ళు వచ్చిన ఆవిరి కొట్టంగా తొంగి చూసేటప్పుడు ఆ సరానికి ఆవిరి కొట్టినప్పుడు కుష్ఠాది రోగం పోతాను కుష్ఠాది రోగం పోయిందో ఏం మాంసం అని ఆ బండ తీసాడు కింద గుమ్మరిచ్చిండు 3 పాముక్కలు మారిపోయి 3 బంగారు కడ్డీలు అయినాయట 3 బంగారు గడ్డిలో పట్టుకొని రాన 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 పెనుగొండపట్నం పెనుగొండపట్నంలో కోట సౌకర్యం అమ్మవాళ్ళ ఉన్నది ఆ కోట సౌకర్యం అయ్యా రాలే సౌకర్యం మా దగ్గర డబ్బు లేదు కానీ ఇగో లక్షల విలువయ్యే బంగారం ఇస్తాం ఇల్లు అప్పయ్యప్పు అంటే కట్టు బస్తలతోటి మాత్రం సౌకర్యం వెళ్ళిపోయింది ఇక వాళ్ళు ఆ పిల్లగాళ్ళ చదువుకుంటుంటే ఆ ధనం మరేది దొరికినప్పుడు ఏమనుకున్నారు నా పిల్లగాళ్ళు దైతవనంలోన పుట్టిండు పిల్లగాళ్ళు పుట్టిన సందర్భంగా బంగారం దొరికింది ధనవంత రాదు గుణవంతరాని కొడుకుల పేరు పెట్టిందే కొన్ని రోజులు గడవంగా పిల్లగాళ్ళు మాత్రం అనగా ఎంతో అంతో 6 నెలల పిల్లగాళ్ళు అయ్యారు అప్పుడు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరట అయ్యో బిడ్డ కోట సౌకర్యం ఇల్లు కొనుక్కున్నా కానీ మీ పేట మాత్రం సుంకేసుకోవాలి బిడ్డ అన్నారట అరే నీవేనమ్మా పాతిల్లోనే మన పేరు మనం కొనుక్కున్నా కానీ సుంకేసుకోవాలని మామ నీ తోడబుట్టిన మాత్రం నాకు తోడబుట్టిన అక్కయ్యలం లేరు పాలు వంగిచ్చిన మంగళారతి పెట్టినా నాకు లేరు మీ అక్క ఆనాడు శిల్కంగినవరం పోతే మీ అక్కగారు రసగిన పగ్గిన అనే పిల్లగాళ్ళు ఉన్నారు వాళ్ళతోటి మాత్రం మనం మంగళారతి పెట్టించుకుంటామని ఆ శిల్కంగినవరం మాత్రం అవాడిపోయింది పెనగొండపట్నం ఇల్లు కొనుక్కున్నట్టే అరే వాడు కుష్టివాడు మరి గుడ్డివాడు కుష్టాది వాడు గవాడి ఇల్లు ఎట్ట కొన్నాడు అని 4 పిల్లగాళ్ళు మరి 2 పిల్లలున్ను భార్య భర్తలు రారు అని పెనగొండపట్నం వచ్చిండు ఆ పెనగొండపట్నం వచ్చినప్పుడు ఆ చెల్లె మాత్రం అనగా బావకు అక్కకు 2 పిల్లగాళ్ళ బట్టలు పెట్టింది వాళ్ళతో మంగళారతి పట్టించుకున్నది ఊరందరు పెనగొండపట్నంలో భోజనాలు పెట్టాలని ఇంటి ముందు భోజనాలు పెడతాను అక్క ఎంతైనా మన రాజుల ఘాట్ అని ఇంట్లో తీసుకుపోయి తల్లితోటి 4 రూసులు పెట్టి బావకు అక్కకు 2 పిల్లగాళ్ళకు బువ్వ పెట్టింది ఈ పిల్లగాడు ఇంటి ముందు పట్టించిన వాడు ఇంట్లో గచ్చినాలకు వీళ్ళు 4 తింటే ఈ మణికంఠ రాదు మరి మాటాసగా అన్నా సిలికంగి రాజా ఓనాడు మా భార్య మాత్రం అనగా చెడిపోయి మీ ఇంటికి వచ్చి అక్క నాకు ఒక మారు వస్త్రం ఇయ్య మురికి వస్త్రంతో ఉన్నా పిల్లగాల మురికితో నా మురికిన పోయిన వాపలే గాని నా ఇంటికి అది కరపట తినిపోనట మీ ఇంటికి ప్రపోజనం అని పిలిచి నన్ను అన్నంలో మాత్రం మన ఇస్తారు అన్నం పెట్టి తెప్పి కొడతాను వీడు భూమి మీద బతకని అనుకున్నాడు పిల్లల భార్యను తీసుకొని తాళి పొదుగు గడ్డ లక్ష్మీకి అరంజ చేరుకున్నాడు ఆ భార్య ఉండి 2 పిల్లలు పండుకున్న చూసిండు ఊరంతా ఉడుకు మగ్గింది ఏ పిల్లగాడు పోతున్నాక ఊరందరూ భోజనాలు పెట్టినాడు అలసిపోయి ఆ కోమట్లకి ఎత్తు మడిగలు ఉంటాయట ఎండకాలం తినాం బామ్మ పిల్లగాళ్ళు వేసుకున్నాం ఇంట్లో వండుకో నీ ఎత్తు మడిగలు వండుకుంటానే ఆ భర్త మాత్రం మనకంట రాదు ఆ ఇట్లా వండుకో ఎత్తు మడిగల మీద సిలికంగి రాదు కళ్ళ మండిపోని దొంగోలు రాత్రి వచ్చిండు ఈ ఎత్తు మడిగల మీద వండుకున్నావన్నీ లేచే అంత పండు తల మీద ఎత్తేసిండే అన్నాడు విల కొట్టుకొని ప్రాణం వల్ల పోత ఉన్నదేమో తెల్లంగా తెల్లారం వల్ల సిరివెల్లి లేచింది అయ్యో ఎంతైనా కానీ నా భర్త మాత్రం అంకెళ్ళెత్తలే అని ఆలోచుకునే వాళ్ళు అయితే అంది సిరివెల్ల దేవి దబా 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 భర్త కడికి వచ్చి అయ్యా మణికంఠ రాజా లేవయ్యా అగ్లోడుచుకునే వాళ్ళు అవుతుందని భర్తను లేపుతలేడు ఊపినా ఊగుతలేడు అన్ని కప్పుకున్న నేను వెళ్ళ కాయసలు తీసరికి రక్తంలో భర్త ప్రాణం పోయి ఉన్నది భర్తలో కళ్ళ దోసి ఇక భర్త మీద ఒరిగినాది ఆడవిల్ల సిరివెన్నెలా ఓ దేవుడా పిల్లలయ్యా ఓనాదా అవని విడనాడే ఓనాదో అయ్యనో కాదని ఓనాదా